దేవునికి స్తోత్రములు. టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నేను దేవుని తెలుసుకొని ముందుకు సాగుతున్న సమయంలో 2009 నవంబర్ 27, 28, 29 తారీఖుల్లో శిలాజీ గారి ద్వారా రెస్టరేషన్ ప్రోగ్రాంలో వారి టీం ద్వారా ఇక్కడ లోకల్ జగేపేట లోకల్ ఐపీసీ సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మహాసభల్లో ఒకరోజు 27వ తారీఖు నవంబర్ 2009 సెమినార్ జరగడం జరిగింది. ఆ రోజు మరి నేను కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి గొప్ప అభిషేక వరం కలిగినటువంటి దైవజనురాలు శిలాజీ గారి యొక్క అభిషేకాన్ని పొంది ఆ రాత్రి మరి దేవుని యొక్క స్వరాన్ని నా సేవ చేయమనేటువంటి మాట నేను కలలో యొక్క దర్శనం రీతిగా దేవుని యొక్క పిలుపును పొంది ఉన్నాను. అదేవిధంగా నా యొక్క ఇద్దరు పిల్లలు కూడా ఆ యొక్క మరి టీంలో వారికి సహకరిస్తూ ముందుకు సాగిన తరుణంలో వారు కూడా దేవుని యొక్క ఆశీస్సులు పొంది మరి ఉన్నత స్థితిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము గొప్ప మేలు పొందాం. అలాగే ఇక్కడ లోకంలో జగపట్టినటువంటి అనేక మంది మేలు పొంది ఉన్నారు. కావున నేను మరి మీరు ఎక్కువగా దేవుని ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోవాలని ఆశించినట్లయితే మరి వారి యొక్క గొప్ప అభిషేకం కలిగినటువంటి దైవజనురాలు శిలాజీ గారి యొక్క మరి వాక్యం ద్వారా మీ యొక్క జీవితాల్లో మార్పు పొందాలని ఆశించినట్లయితే వారి యొక్క అభిషేకం ద్వారా అనేక స్వస్థతలు పొందాలని మీరు ఆశపడినట్లయితే మరి ఈ కార్యక్రమాలను పార్టిసిపేట్ చేసి దాని ద్వారా మరి ఎక్కువగా మరి స్వస్థత పొందాలని, అభిషేకం ద్వారా అనేక మర్మాలు, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మర్మాలు తెలుసుకోవాలని మరి ఈ యొక్క కార్యక్రమంలో తప్పక అందరూ మరి మేలుకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని చూసి మరి దేవుని యొక్క మేలు పొందాలని నేను ఆశపడుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. దేవుని